మీకేనా ఉండాలమ్మా కొంచెం బుద్ధన్న. వాని తరపున కాల్ చేసి మాట్లాడడానికి. ఎంతో మంది ప్రజల్ని నమ్మించి మోసం చేసిండు, యువకుల్ని మోసం చేసిండు. చెప్పండి మరి ఈ రోజు అదే రేవంత్ రెడ్డి జాబులు ఇవ్వకుంటే, డిఎస్సి ఇవ్వకుంటే, డిఎస్సికి ఒక పేపర్కి 2000 పెట్టి ఎగ్జామ్స్ పెడతా అంటే దాని మీద ఎందుకు క్వశ్చనింగ్ చేస్తున్నాడు? మరి ఇదే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకనే కదా. మరి అదే ప్రశ్నించే గొంతుక ఇలా మొత్తం రేవంత్ రెడ్డి బాగా పోడుకుంటా మాట్లాడుతుంది. మొన్నటిదాకా చెప్పింది కదా రేవంత్ రెడ్డి పెద్దగా ఉన్నదా, అంత మంచిగా ఉన్నదా, ఇంత మంచిగా ఉన్నదా, కోమటిరెడ్డి బ్రదర్స్ అంత తూపులా తీపులా అని ఒక మాట మీద ఉండనోడు రేపు రాజకీయాల్లో నిలబడితే మేమెట్లా నమ్మాలమ్మ అలాంటి రాజకీయాల్లో నాయకుడు అనేటోడు ముందు తరాలకి దిక్సూచిగా ఉండాలి. దిక్కు లేకుండా చేస్తాడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏం పోస్ట్ జర్నలిజానికి మించిన పెద్ద జాబ్ ఉందా? మా జర్నలిజానికి మించిన పెద్ద పదవి ఉన్నదా? నేను ఎప్పుడు నేను చేయబట్టే అనుకున్నవన్నీ చేయొచ్చు. పేదవాళ్ళకి ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తున్నారు అందరికి. ఎందుకు చేయట్లేదు సార్? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అమ్మా, ఆఫీస్ దగ్గర ఎవరు ప్రాబ్లమ్ ఉందని వచ్చినా సరే వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళకి మనీ హెల్ప్ చేసి నేను ఒకటి చెప్తా, నాకు ఆన్సర్ చెప్పండి అమ్మా. అసలు తీన్మార్ మల్లన్న అనేటోడు జర్నలిస్టా లేకుంటే పొలిటీషియనా? సార్ ఆయన నార్మల్ పర్సన్ సార్. ఇండివిజువల్ గానే ఎదిగిండే తప్ప వేరే ఏం లేదు. నడిపేటప్పుడు మేము పైసలు కొడితే ఎదిగిండు వాడు. మా పైసలు తిని మేము కొట్టిన పైసలు, జాబులు చేసుకున్న పైసలు, ఆడ ఇక్కడ సంపాదించిన పైసలు మేము కొడితే ఎదిగిండు. సామాన్య మనం ఎక్కడి నుంచి ఎదిగిండమ్మా? ఆయన హుజూర్ నగర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే ఆయనకు. ఆయన హుజూర్ నగర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే, గుర్తుపెట్టుకోవాలి. 2018-19 ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయనకు 18,000 ఏం డబ్బులు అమ్మా? అది మీ తీర్మానం వల్ల 2,000 ఇస్తాడు కదా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. నిజమేనా అది? మరి అన్నారు కదా నాకు డబ్బులు ఇచ్చాడు అది అని. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్. పంపించాలా? నేను ఇచ్చిన గూగుల్ పే చేసిన పంపించాలా? సరే ఈ నంబర్ ట్యాగ్ చేసి మా సార్తో మాట్లాడి మీతో మాట్లాడచ్చు. మంచిది. ఓకే సార్.